విజయనగరం జిల్లా చీపురుపల్లి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం వన మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి గర్ల్స్ హాస్టల్ విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేస్తూ 3 రోడ్ల కూడలి వరకు ఇంటింటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేయాలని నినాదాలు చేస్తూ వెళ్లారు. ఈ కార్యక్రమంలో కోట్ల కృష్ణ, విసనగిరి శ్రీను, చీపురుపల్లి ఎంపీటీసీ అప్పల నరసమ్మ, పంచాయతీ ప్రెసిడెంట్ మంగళగిరి సుధారాణి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు ఇంటింటా వేయడం వలన వనాలను అభివృద్ధి చేయడం మానవాళికి మంచి ప్రాణవాయువు లభిస్తుందని, ప్రజలు ఆరోగ్య బాట పడతారని, లేనిచో కర్మాగారాలు విడిచిపెట్టే ఎన్నో విషవాయుల బారిన పడతామని, సమస్యలు ఎన్నో ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని, మొక్కలు నరకడం వల్ల మానవాళి మనుగడ మీద ప్రమాదం పొంచి ఉందని, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట మొక్క నాటడం మన కర్తవ్యంగా భావించమని తెలిపారు. ఈరోజు మనం చాలా మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ వన మహోత్సవం అనేది ఈరోజు ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని చూస్తున్నాయంటే దానికి కారణము మన యొక్క రాష్ట్ర పరిపాలనే కారణం. ఎందుకంటే పర్యావరణ అసమతుల్యం వల్ల చెన్నైలో వరదలు చూసాము, గుజరాత్లో ఈరోజు వరదలు చూస్తున్నాము. దీని అంతటి కారణం ఏంటంటే చెట్లను నరికివేయడం వల్ల వచ్చినటువంటి పొల్యూషన్ వల్ల ఈ కార్బన్ ఉద్గారాల వల్ల ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, భూకంపాలు. ఇవన్నిటిని అరికట్టాలంటే మన భూమిని రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఈ భూమిని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మహోన్నతమైన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. కాబట్టి దీనిలో భాగంగా మండల నాయకులు, జిల్లా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాలు చేస్తూ ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, రోడ్డు పక్కల అంతా కూడా మంచి మంచి మొక్కలతో పాటు పచ్చదనాన్ని, పరిశుభ్రతని పెంచుతూ ప్రభుత్వాన్నే కాకుండా ప్రజల్లో కూడా అవగాహన చేయడము చాలా అదృష్టకరంగా భావిస్తూ, అంతేకాకుండా మేము కూడా ఈ సైకిల్ ర్యాలీని ప్రారంభిస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే మనం పెట్రోల్ వాడడం వల్ల, డీజిల్ వాడడం వల్ల దాని నుంచి ఉత్పన్నమైనటువంటి కార్బన్ వాయువుల వల్ల గాలి కలుషితం అవుతుంది. ఈ గాలి కలుషితం అవ్వకుండా ఉండాలంటే మనం సైకిల్ ర్యాలీని కూడా ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఉద్యమంలో భాగస్వాములై ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వనోత్సవం కార్యక్రమాన్ని గ్రాండ్గా చేయడం చాలా సంతోషకరం. అలాగే ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ రావాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి ముందు మొక్క నాటాలి, అప్పుడే రాష్ట్ర సుశీలంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే మన చీపురుపల్లి మండలంలో కానీ, మన చీపురుపల్లి పంచాయతీలో కానీ చెరువులన్నీ అభివృద్ధి చేసి, చెరువులో చెత్త అవన్నీ చేసి గ్రీన్ అండ్ క్లీన్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే చెరువులన్నీ కూడా పార్కులుగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన అందరం కూడా సహకరించి ప్రతి చెరువులు కూడా బాగు చేసి, అలాగే ఎక్కడ చెత్త ఉండే క్లీన్ చేసి అలాగే అభివృద్ధి చేయాలని పంచాయతీలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. ఆ రకంగా అందరం కూడా ఈరోజు అందరూ రావడం చాలా సంతోషకరం.